పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయబడ్డది। ఈ పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అనేది 2011 ఏప్రిల్ 9న ఆ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్నటువంటి వివక్ష లేదా ఉపాధ్యాయ లోకానికి చేస్తున్నటువంటి నష్టాన్ని ఎదుర్కోవడానికి పుట్టినటువంటి సంఘము। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఎవరున్నా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం తగు సూచనలు కూడా ఇచ్చే ఏకైక సంఘం ఈ రాష్ట్రంలో పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం। ఏ ఎమ్మెల్యేలకో, ఏ మంత్రులకో, ఏ ముఖ్యమంత్రులకో ఒత్తాసు పలకకుండా కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఒత్తాసు పలుకుతూ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసే సంఘమే పిఆర్టీ తెలంగాణ సంఘం। కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తమకు సభ్యత్వం ఇచ్చి తమకు హోదా ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల సమస్యలను పక్కన పెట్టి కేవలం స్థానికల ఎమ్మెల్యేల అడుగులకు మడుగులు ఒత్తడానికి లేదా దొడ్డిదారిన ఆన్ డ్యూటీ సౌకర్యం పొందడానికి మాత్రమే పని చేస్తుంటాయి। కానీ 12 సంవత్సరాల కిందట, అంటే ఒక పుష్కర కాలం కిందట ప్రారంభించిన పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పేరిట ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ప్రొసీడింగులు, అనేక జీవోలు వెలుపడ్డ ఏకైక సంఘం పిఆర్టీ తెలంగాణ సంఘం। ఇవాళ మా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు, కేజీబీవీ ఉపాధ్యాయునులకు అందరికీ కూడా పిఆర్టీ తెలంగాణ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన పోరాటాల ఫలితం మీ అందరి ఆకాంక్ష కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పోరాటం చేసినటువంటి యోధుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది। నల్లగొండలో కూడా గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చాలామంది ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం 2011లో మంత్రి పదవిని త్యాగం చేసి గీడనే ముందర పోతే గాంధీ చౌక్ దగ్గర 3 రోజులు నిరాహార దీక్ష చేసిన రోజు కూడా ఇదే పిఆర్టీ తెలంగాణ సంఘం ఆయనకు బాసటగా నిలబడ్డది। ఇదే వ్యక్తులం ఆ రోజు ఆయన కోసం నిరాహార దీక్షలో స్వయంగా పాల్గొన్నాం। మరి అటువంటి సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడిని, ఉపాధ్యాయురాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ సమస్యలు ఇప్పటికే అనునిత్యము ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం పిఆర్టీ తెలంగాణ నాయకత్వం ఇవాళ పనిచేస్తుంది। నేను కూడా అనునిత్యము ఇందాక బాలరెడ్డి గారు చెప్పినట్టు 7 ఏళ్ల కిందట నేను ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదులుకున్నా, ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నా। అది కస్తూర్బా గాంధీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు అయితేనేమి, ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్లు అయితేనేమి, గురుకులాల్లో ఉన్న టీచర్లు అయితేనేమి, ఇప్పుడు కూడా పిఆర్టీ తెలంగాణ నాయకత్వాన్ని నమ్మండి। ముఖ్యమంత్రి దగ్గర ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం చివరి లోపల లేదా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మన సమస్యలు దాదాపు 70% పరిష్కరించడానికి నేను, నాతో పాటు పిఆర్టీ తెలంగాణ నల్లగొండ జిల్లా రాష్ట్ర శాఖ కూడా పనిచేస్తుంది। కాబట్టి మీడియా ద్వారా ప్రతి ఉపాధ్యాయుడిని వేడుకుంటున్నా, మా పిఆర్టీ తెలంగాణ సంఘంలో సభ్యత్వం తీసుకోండి, నాయకత్వం తీసుకోండి, మండలాలలో మండల నాయకత్వం తీసుకోండి, మీరు కాంప్లెక్స్లలో కూడా నాయకత్వాలు తీసుకోండి। ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పటిదాకా ఉన్న సంఘాల పనితీరును గమనించండి। తెలంగాణ వచ్చి సుమారు 10 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు సమస్యలు సమసిపోకపోగా కొత్త సమస్యలు వచ్చి ఇవాళ మనకు పడ్డాయి। ఉన్నతి, ఎఫ్ఎల్ఎన్ లాంటివి ఇవాళ మనం చుట్టుమిట్టాడుతూ ఉన్నాయి। అదేవిధంగా అనేక సమస్యలు, హెల్త్ కార్డ్స్ లేవు, సిపిఎస్ రద్దు అంశం లేదు, 2003 డిఎస్సి వాళ్ళది లేదు, కొత్త సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మాదిరిగా కొన్ని నిబంధనలను మార్చుకుందామంటే కూడా ప్రభుత్వము పట్టించుకోలేదు।
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు మీసాలు మెలేస్తూ తొడలు మెలేస్తూ రాత్రేమో ఒక పార్టీకి పనిచేసి అధికారం వచ్చినాక మరొక పార్టీ పంచన చేరడానికి కుయుక్తులు పన్నుతున్న నాయకుల వల్ల ఉపాధ్యాయ లోకానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఏది ఏమైనా ఉపాధ్యాయుల కోసమే నికార్సుగా నిటారుగా నిలబడి నేను పని చేస్తా. ఈ రాష్ట్రంలో మీకు నా కాండక్ట్ నా బోనోఫైడ్ గురించో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి కూడా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అంటే తెలుసు. మా నాయకత్వం రాష్ట్ర శాఖ గురించి కూడా తెలుసు. మా సంఘం బ్యానర్ కూడా మీకు తెలుసు. కాబట్టి చాలామంది చెప్తున్నారు ఇవాళ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు. అసలు ఆ చెప్పేటోడు ఎక్కడున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక సంఘంలో ఉంటూ మరో సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకున్నామని మేమనలే. వాళ్ళ సంఘం వాళ్ళే సస్పెండ్ చేస్తే గుళ్ళెక్తా గోపురాలెక్తా పసిపిల్లల్ని కూడా గుళ్ళో చెరగొడతా అని చెప్తే కూడా వాళ్ళ సంఘం వాళ్ళు నమ్మలేదు. అది మా మీద వేయద్దు, వాళ్ళ సంఘం వాళ్ళే నమ్మలేదు. మళ్ళీ ఇంకో సంఘానికి వచ్చి ఇవాళ ఏం చెప్తుంటాడు ఆయన, ఎప్పుడు మెసేజ్లు పెట్టినా పలానా అన్న వస్తాడు మనకు ఓడి ఇప్పిస్తాడు, పలానా అన్న వస్తాడు మన జిల్లా బాధ్యులకు 10 పాయింట్లు ఇప్పిస్తాడు తప్పితే అదే చెప్తాడు తప్పితే పలానా అన్న వస్తాడు టీచర్ల సమస్యలు తీర్పిస్తాడని మాత్రం ఎక్కడ చెప్పడు. మరి అటువంటి వ్యక్తులను చూసి నల్లగొండ ఉపాధ్యాయులు మోసపోవద్దు. ఖచ్చితంగా మీ నల్లగొండలోనే మొట్టమొదటి మీటింగ్ ఎందుకు పెట్టామంటే తెలంగాణ ఉద్యమంలో కానీ గతంలో సాయుధ పోరాటంలో కానీ స్వతంత్ర భారత చరిత్రలో కూడా నల్లగొండ ఉపాధ్యాయులు ఆ రోజు చైతన్యవంతులుగా పనిచేశారు. కాబట్టి పిఆర్టీ తెలంగాణ సంఘం నల్లగొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మార్చి లోపల 50,000 మంది ఉపాధ్యాయుల సభ్యత్వాలతో నంబర్ 1 సంఘంగా ఎదగబోతా ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారుల చేత ప్రతి సమస్యను కూడా పరిష్కరింపజేయడానికి మా సంఘం కృషి చేస్తుందని ఉపాధ్యాయ లోకానికి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.